ఇనుమును సైతం కరిగించగల మ్యాంచ్నీల్ చెట్ల రసం గురించి తెలుసుకుందాం. చెట్లు మనలో చాలా మంది వీటిని ప్రేమిస్తాం. ఇంకొందరైతే అడ్డం వచ్చిందని విచక్షణాలేమితో నరికేస్తాం. ఇక ఈ రోజుల్లో ట్రెండ్ అయితే స్టైల్గా సెల్ఫీలు వీడియోలు దిగి #SaveTrees అని వాటికి ముద్దులు పెడుతూ ఉంటాం. చెట్లకు మనకు ఉన్న అవినాభావ సంబంధం అలాంటిది. మరి కూకటి వేళ్లతో సహా పెకిలించి వేసే రాక్షసత్వం, ట్రీ రీలోకేటింగ్ మెషిన్స్ ద్వారా కోట్లు ఖర్చు పెట్టి ఒక చెట్టును నరక్కుండా కాపాడగలిగే మానవత్వం రెండూ మనలోనే ఉన్నాయి. అందుకేనేమో దేవుడు మనకు చెంచాడు మేధస్సుతో పాటు పావు చెంచాడు అజ్ఞానాన్ని కూడా ఇచ్చాడు అని వ్యంగ్యంగా అంటారు చే గెవారా. ఇంతటి బంధం ఉన్న చెట్లు మౌనంగా తలవంచి నరికించుకుంటున్నాయి అని అనుకుంటే మాత్రం మనం పొరపాటు పడినట్లే. నియంతలు సైతం ఆ చెట్టు దగ్గరికి వెళ్లడానికి భయపడతారు. అలా అని అదేదో మాంసాహార చెట్టు అనుకుంటే పొరపాటు పడినట్లే. ఇది అంతకు మించింది. తన ఎసిడిక్ టాక్సిసిటీ అంటే ఆమ్ల విషానికి గాను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించగలిగింది ద వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ ట్రీ మ్యాంచ్నీల్. మంచినీటికి రైమింగ్ గా తన ఆంగ్ల నామాన్ని కలిగిన ఈ చెట్టు యుఎస్ఏలో ఎక్కువగా కనిపిస్తుంది. చూడటానికి ఉసిరి చెట్టులా ఉండే దీనికి శాస్త్రవేత్తలు హిప్పోమానే మ్యాన్సినెల్లా అన్న సైంటిఫిక్ నేమ్ ను ఇచ్చారు. దీన్ని ముట్టుకోకూడదని, ముట్టుకుంటే ప్రమాదమని బోర్డ్స్ కూడా ఏర్పాటు చేస్తారు స్థానిక ఫారెస్ట్ అధికారులు. దీనికి కారణం ఈ చెట్టు నుండి కారే ట్రీ శాప్ అంటే చెట్టు మొద్దు నుండి కారే పసరు. దీనిలో చాలా భయంకరమైన మరియు మానవ ఊహకు అందని ఫార్బోల్ అనే ప్రాకృతిక రసాయనం ఉంటుంది. ఇంకా ముఖ్యంగా టెట్రాడీకెనాయిల్ ఫార్బోల్ 13 ఎసిటేట్ అనే ఆమ్లం యొక్క మూలద్రవం గనక మన చర్మంపై పడితే ఇక అంతే సంగతి. అది యాసిడ్ తో సమానం. ఎంతటి భయంకరమైన యాసిడ్ అంటే ఇనుమును సైతం కరిగించగలిగే యాసిడ్ లా అన్నమాట. కానీ అది మన శరీరం మీద పడగానే మన చర్మం ఒక విచిత్రమైన మార్పుకు లోనవుతుంది. సాధారణంగా యాసిడ్ మన చేతుల మీద పడితే చర్మము, కండ, ఒక్కోసారి ఎముక దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అదే ఈ చెట్టు పసరు ఇనుప వస్తువుల మీద పడితే ఇంకో ఎఫెక్ట్ ని ఇస్తుంది. పడే పదార్థానికి అనుగుణంగా ఎసిడిక్ ఎఫెక్ట్ ఇస్తుందన్నమాట ఈ చెట్టు. ఇదో ప్రాకృతిక మాయ అంటారు అందరూ. అంతటి ప్రమాదకర న్యాచురల్ ప్లాంట్ జ్యూసెస్ ఉండడం వల్ల దీన్ని మానవ సంచారిత ప్రదేశాల్లో నిషేధించారు. కొన్ని కరేబియన్ దీవుల్లో బీచ్లలో న్యాచురల్ సాయిల్ ఎరోజన్ కు వాడటంతో మళ్లీ వీటి వినియోగం మొదలైంది. కానీ వర్షం పడినప్పుడు మాత్రం నిషిద్ధ చెట్లగానే డేంజర్ బోర్డ్స్ తో స్థానికులను భయపెడుతున్నాయి మ్యాంచ్నీల్ ట్రీస్. కరేబియన్ దీవుల్లో ఉండే మూలికా వైద్యులు చర్మ వ్యాధులకు మందులను, వడ్రంగులు వాటి మొదళ్ల ద్వారా శతాబ్దాలుగా జీవనోపాధి పొందుతున్నారు. కానీ చెట్టును సేఫ్టీ మెజర్స్ తో నరికి పసరు ఎండబెట్టిన తర్వాత దాని దగ్గరికి వెళ్లడానికి సాహసిస్తారు వారు. చివరకు మ్యాంచ్నీల్ ట్రీస్ ను కాల్చినా కూడా తాత్కాలిక అంధత్వం వస్తుందని తెలుస్తోంది. అలా మనుషులను భయపెడుతున్న ఈ చెట్లను ప్రపంచమంతా వింతగా చూస్తుందన్నమాట. నేచర్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ అస్ అని ఊరికే అనలేదు మరి. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.